కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో సోమరితనంతో పాలన పడకేసిందని వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నీట మునిగిన కాలనీలలో బురద మట్టితో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారన్నారు. వరద బాధితులను పట్టించుకునే నాదుడే లేదన్నారు. ఇక తక్షణ సాయంగా ఇస్తామన్న 10,000 ఇప్పటివరకు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి మంత్రులు సోయి లేకుండా నిద్రపోతున్నారని మండిపడ్డారు. నెరవేర్స్తాము అని చెప్పి గుప్పలు కొట్టుకున్నది కేవలం రైతు రుణమాఫీ విషయంలో. దాంట్లో ఇంకా అట్టర్ ఫ్లాప్ అయినరు. ఒక స్పష్టత లేని పరిస్థితి. రైతాంగం అంతా గందరగోళంలో ఉన్నారు. రైతాంగాన్ని గందరగోళంలో నెడుతున్నారు కావాలని చెప్పి. పథకం ప్రకారమే ప్రభుత్వం 49,000 కోట్లు అని చెప్పిన రుణమాఫీ చివరికి 31 కోట్లు అని చెప్పి బడ్జెట్ లో 26,000 కోట్లు పెట్టి 18,000 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పి ఇప్పటికీ రైతాంగానికి 10,000 కోట్లు కూడా చేరలేదు. ఒక మంత్రి ఒక మాట చెప్తున్నాడు, ఒక మంత్రి ఇంకో మాట చెప్తున్నాడు, ముఖ్యమంత్రి ఇంకో మాట. వాళ్ళు ఒకరికొకరు మాట్లాడేదానికి పొంతం లేకుండా ఉంది. అదే మంత్రి ముందు రోజు ఒక మాట మాట్లాడుతున్నాడు, వారం తర్వాత ఇంకొక మాట మాట్లాడు. ఇప్పటికైనా రైతు రుణమాఫీ విషయంలో అసలు ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఏం చేద్దామనుకుంటుంది, ఎంత మేరకు రుణమాఫీ చేస్తుంది, ఎవరెవరికి చేస్తుంది అనేది స్పష్టతని ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మొన్నటి వరకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలంటే ఆ పైన ఏదైతే ఉందో అమౌంట్ మీరు వెంటనే బ్యాంకులలో కట్టుకోండి, మీకు మాఫీ అవుతుందని చెప్పారు. అందరు మంత్రులు చెప్పారు. చివరికి నిన్న మళ్ళీ సంబంధిత శాఖ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, మీరు ఇప్పుడే కట్టకండి అని మాట్లాడుతున్నాడు. ఈ పాటికి చాలా మంది రైతులు కట్టిరు. అవతల అప్పుసప్పు చేసి 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళు, 3 లక్షలు ఉన్న వాళ్ళు, 4 లక్షలు ఉన్న వాళ్ళు, 2.5 ఉన్న వాళ్ళు, 2.20 ఉన్న వాళ్ళు, అవతల చేబదులు తెచ్చో వడ్డీ తెచ్చో కట్టిరు చాలా మంది. ఇవాళ మళ్ళీ తప్పించుకోవడం కొరకు మీరు ఇప్పుడే కట్టకండి అని మాట్లాడుతున్నారు. ముందు బ్యాంకుల నుంచి వెళ్ళి సమాచారం తీసుకొని రైతుల్ని మోసం చేయడం కొరకు ముందు మీరు అగ్రికల్చర్ అధికారులను కలవండి, బ్యాంకులను కలవండి, కలెక్టర్ని కలవండి అని చెప్పారు. ఆ తర్వాత లేదు మేమే ఊర్లలోకి పంపిస్తాం, మీ అగ్రికల్చర్ ఆఫీసర్లే వచ్చి మీ వివరాలను తీసుకుంటారు అని చెప్పారు. బ్యాంకులలోనేమో వాళ్ళు డబ్బులు వసూలు చేసుకునే తొందరలో 2 లక్షల పైన ఉన్న రైతులను పిలిచి మీరు వెంటనే కట్టండి, కట్టకపోతే మీకు రాదు, కడితే మీ పేరు పంపిస్తామని చెప్పి రైతాంగాన్ని భయపెట్టిస్తున్నారు. ఆ రకంగా చాలా మంది రైతులు కట్టి ఇప్పటికి ప్రభుత్వాన్ని నమ్మి, ముఖ్యమంత్రి మాటల్ని నమ్మి, ముఖ్యమంత్రి మాటల్ని నమ్మి ఎన్నికల ముందు నమ్మించి మోసం చేయడమే కాదు, ఇప్పుడు కూడా మళ్ళీ రైతుల్ని మోసం చేస్తుంది ప్రభుత్వం. ఇంతకంటే దుర్మార్గమైన పని ఇంకొకటి ఉండదు. ఒక ప్రభుత్వం, ఒక మంత్రి స్వయంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో మాట తప్పడమే కాకుండా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మాట మార్చి ప్రజల్ని మోసం చేయడం అనే సందర్భం మొదటిసారిగా మనం ఇక్కడనే చూస్తున్నాం. తెలంగాణ అన్ని రంగాల్లో విఫలమవుతున్నారు. విద్యుత్తులో లెసఫోజులు కొడుతున్నాడు బట్టి విక్రమార్క. నిన్న వాళ్ళ నాయకుడింటి కాడికి పోయి కూర్చున్నది లేదు పని మీద. మిత్రుడు కూర్చొని ఉండగానే గంట సేపట్లో దాదాపు 6-7 సార్లు పోయింది. చాలా చోట్ల ఇళ్లల్లో మళ్ళీ పాత వాతావరణం వచ్చింది. 2014 కంటే ముందు ఏ రకంగానైతే కరెంటు రావడం పోవడం వల్ల బల్బులు కాలిపోవడం, ఇంట్లో టీవీలు కాలిపోవడం, ఇతర వస్తువులు కాలిపోవడం, చివరికి జనరేటర్లు కూడా కాలిపోయే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో గత 9 నెలలుగా పరిపాలన పూర్తిగా విఫలమైంది.